ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహించి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని సో ఇక దేశ ప్రజలందరూ కూడా సో తిరంగా ర్యాలీ నిర్వహించాలని చెప్పి రీసెంట్ గా నరేంద్ర మోదీ కూడా పిలుపునిచ్చిన నేపథ్యం చూస్తాం మనం. సో ఈ రోజు ట్యాంక్ బండ్ పైన ఉన్నాం. సో ఆర్మీకి సంబంధించిన లెఫ్టినెంట్స్ కావచ్చు, కర్నల్స్ కావచ్చు, జనరల్స్ అందరూ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడదాం మనతో పాటు. సో మీ పేరు? వింగ్ కమాండర్ భారత్ భూషణ్ అండి. 1965-70 మన రెండింటిలో పార్లమెంట్ ఆపరేషన్ సింధూర్ చాలా బాగా జరిగిందండి. వెరీ ప్రిసైజ్, యాక్యురేట్ అండ్ అప్ టు ద పాయింట్. వాట్ మనం అవసరం పట్టిన అన్ని టార్గెట్స్ మనం కొట్టాము. మళ్ళీ ఇప్పుడు చేస్తే మళ్ళీ కొట్టాము. అండ్ ఆ కంట్రీ ఎప్పుడు చేంజ్ కాదు, తప్పకుండా వాళ్ళ మళ్ళీ దెబ్బ పడుతుంది. అంటే చేంజ్ కాని కంట్రీకి మనం అంటే పోనీ 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 అని చెప్పి ఛాన్సెస్ ఇస్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాము. మళ్ళీ ఏమి చేసినా కానీ we will not tolerate. సో therefore 100% మళ్ళీ ఏమైందంటే పెద్ద దెబ్బ పడుతుంది. నేను 65-70 రెండు ఉన్నాను, నాకు 83. ఇప్పుడు ఐఎమ్ రెడీ టు గో. సో అంటే సార్ పాకిస్తాన్ పరిస్థితి ఎట్లుంటుంది? ఒకవేళ కంప్లీట్ యుద్ధం ప్రకటిస్తే మన ఇండియా, సో యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఎన్ని రోజుల్లో తట్టుకోగలదు, ఎన్ని రోజులు డిఫీట్ చేయగలుగుతుంది ఇండియా? మాక్సిమం 1 వీక్ అండి. ఇది కూడా 3 days లో ఎంత అయింది కదా. అండ్ ఇంత ప్రిసైజ్ గా, ఇంత అక్యురేట్ గా పనిచేసాం. మన ఓన్ ఆత్మనిర్భర్ పిఎం మోదీ లీడర్షిప్, మళ్ళీ హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అందరు బాగా టీంలు బాగా చేశారు. క్వశ్చన్ అబౌట్ ఎనీథింగ్. 1 వీక్ మాక్సిమం. సో ఇంకోటి సార్, అంటే పాకిస్తాన్ కూడా బల్చిస్తాన్ అనేది సపరేట్ అయిపోయింది. వాళ్ళు ఇండియాకి సపోర్ట్ కూడా కోరుతున్నారు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియా కూడా. సో దీన్ని ఎట్లా సార్ మనం సపోర్ట్ చేయొచ్చు అంటారు? మనం డెఫినెట్లీ పొలిటికల్ గా సపోర్ట్ చేస్తాము. మిలిటరీ మనం పోం అనుకోండి, అది చెప్పలేము. బట్ డెఫినెట్లీ పొలిటికల్ గా, ఇంటర్నేషనల్ గా మనం సపోర్ట్ చేస్తాము. వీఆర్ ఆల్సో అగ్రెసివ్ గా పోనీ ఊరుకున్నాం. కానీ ఇప్పుడు ఇండస్ వాటర్ చేసాం కదా. Similarly, Balochistan will definitely probably support in the political arena, international plane. సార్ మీరు రిటైర్ అయిపోయారు. సో మీకు ఎట్లా అనిపించింది ఆపరేషన్ సింధూర్ ఈ విధంగా చేసారు మన ఇండియన్ ఆర్మీ, ఈ విధంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తారు? మీకు వినిపించినప్పుడు కానీ మీ టీవీ మీకు ఎట్లా ఉంటుంది సార్ ఫీలింగ్? ఇప్పుడు మై గాడ్, నేను 65-70 పార్టిసిపేట్ చేశానండి. సో therefore I am active participant there. So therefore చాలా థ్రిల్ గా అండ్ వెరీ యాక్యురేట్, స్ట్రాంగ్ గా ఫీల్ అయింది. ఫస్ట్ టైం గవర్నమెంట్ హస్ టేకెన్ యాక్షన్ అన్నమాట, సాలిడ్ యాక్షన్. ఇంతవరకు మనం పోనీ అనుకున్నాం. No more. Now the thing is very clear. It will definitely happen. Stronger dose will begin. Thank you sir. సార్ మీ పేరు? ఫ్లయింగ్ ఆఫీసర్ జగన్నాథం. ఏ బ్యాచ్ సార్? ఎప్పటి నుంచి ఆర్మీలో సర్వీస్? ఎప్పటి నుంచి? ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాను. 1968 నుండి 2006 వరకు నేను 38 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఇందులో 71 వారు కార్గిల్ యుద్ధము, కాంగో ఆపరేషన్స్, శ్రీలంక ఆపరేషన్స్ అన్ని చూసాం. సో ఇప్పుడు సార్ రీసెంట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది అక్కడ టెర్రరిస్ట్ ఆధారాలలో. సో దాని గురించి ఎయిర్ స్ట్రైక్స్ చాలా ఎఫెక్టివ్ గా జరిగినాయి. ప్రిసిషన్ హిట్టింగ్ అనేది మన భారత ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఒక్క టార్గెట్ కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా హిట్ చేశారు. మినిమం హ్యూమన్ లైఫ్ లాస్ తో మేము మన టార్గెట్ ని పూర్తిగా అచీవ్ చేసుకున్నాం. సో ఇంకోటి మన ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మన ఇండియన్ వెపన్స్ అంటే బ్రాహ్మోస్ కావచ్చు, ఇలాంటి వెపన్స్ కూడా వరల్డ్ వైడ్ గా డిమాండ్ కూడా పెరిగింది సార్. అంటే దాని పవర్ ఎంతో తెలిసింది అని కూడా చెప్తాను సార్. దాని గురించి మేక్ ఇన్ ఇండియా అనేది మనకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదివరకు మనము ఫారిన్ కంట్రీస్ నుండి దిగుమతి చేసుకున్న వెపన్స్ అన్ని కానీ, రాకెట్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ చాలా సుపీరియర్ అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏదైతే మైండ్ సెట్ ఉన్నదో దాన్ని పూర్తిగా తిప్పికొట్టినట్లయి ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే మన మేక్ ఇన్ ఇండియా మార్కెట్ చాలా హై లెవెల్ కి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇప్పుడు షేర్ వాల్యూస్ అన్ని వాళ్ళకి బాగా డౌన్ అయిపోయినాయి. సో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఈ రెండింటిని కంపేర్ చేస్తే సో ఎన్ని రోజులు సార్ పాకిస్తాన్ ఎన్ని రోజులు మనం తట్టుకోగలుగుతుంది? ఒక వారం చాలు. మనకు 4 రోజుల్లోనే పూర్తిగా మనము ఇదైపోయినాము. ఇంకొక 2-3 రోజులు అయితే మనము అడుగు పట్టించే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు బయట ప్రెషర్ వల్ల మనము ఒక ఒప్పందానికి రావాల్సి వచ్చింది. తప్పనిసరిగా వచ్చాము. కానీ ఇప్పుడు కూడా అటు నుండి ఏ విధమైన దుశ్చర్యలు జరిగినా కానీ మనం దాన్ని చాలా విజయవంతంగా తిప్పికొడతాము. ఆ విజయం మనది. ఇంకోటి సార్, రీసెంట్ గా ఒక ఆర్మీ జనరల్ మాట్లాడుతూ యుద్ధం అనేది మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు, యుద్ధం అనేది మీరు అనుకున్నంత తీపిగా ఉండదు. సో ఒకవేళ యుద్ధం శాంతి చర్చలు అంటే శాంతి చర్చలే ముందు అంట అని చెప్పి ఆర్మీ జనరల్ చెప్పారు సార్. సో మీరు యుద్ధం పైన సార్ ఆల్రెడీ మీరు ఫేస్ చేశారు. సో దానిపైన మీరు ఏం చెప్తారు? యుద్ధం అంటే ఎట్లుంటుంది అంటే ఏం చెప్తారు సార్? యుద్ధం అంటే ఇదివరకు చేసిన యుద్ధాలన్నీ ఒక మార్చింగ్, సైన్యం ముందుకెళ్ళి ఫేస్ టు ఫేస్ కొట్లాడి వాళ్ళు ఫైరింగ్ చేస్తూ పైనుండి ఎయిర్ సపోర్ట్ ఇస్తూ
అది చేస్తూ జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆ కన్వెన్షనల్ వార్ అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ మన ఇంట్లోనే ఉండి మనం వాళ్ళని కొట్టే పరిస్థితి. ఇప్పుడు మనం బార్డర్ దాటకుండానే మొత్తం మనము మన వాళ్ళను ఎంత నష్టం జరగాలనో అంత నష్టం చేశాం మనం. అది ఇప్పుడు ఇదివరకు ఉన్న వారిలాగా పాతకాలం వారిలాగా కాదు. ఇప్పుడు మనం ఎప్పుడు ఇక్కడ మన దగ్గరే ఉండి మన టార్గెట్ ను ఫ్రీక్వెన్సీతో అన్ని విధాలా మనం గైడ్ చేసి గైడెడ్ వెపన్స్ యూజ్ చేస్తూ వాళ్ళకి జరగాల్సిన నష్టాన్ని జరిపిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో Right. మచ్.